బావా అది నేను చెప్పానే ది గ్రేట్ పాప్ సింగర్ శంకర్ గారని. మీరే శంకర్ గారు, మా బావ ఎస్పి భరత్ చంద్ర గారు. నమస్తే సార్. నమస్తే భవానీ, నువ్వు వెళ్ళు, అతనితో నేను మాట్లాడి వస్తాను. అలాగే బావా, వస్తాను. మిస్టర్ శంకర్, మిస్టర్ శంకర్, నువ్వు భవానీని మర్చిపోవాలి. అందుకు నీకు ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. మిస్టర్ ఎస్పి, మా ప్రేమను డబ్బుతో కొనాలని వచ్చారన్నమాట. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ ఎస్పి భరత్ చంద్ర, హ్యాట్స్ ఆఫ్. ప్రేమ అనేది అంగడిలో దొరికే వస్తువు కాదు కొనటానికి. భవానీని నా నుండి దూరం చేయలేరు. శంకర్, నేను పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోతున్నావు. ఈ సిటీలో అతి పెద్ద పాప్ సింగర్ తో మాట్లాడుతున్నావని మర్చిపోకు మిస్టర్ ఎస్పి. నేను తెలుసుకుంటే నీకున్న ఇమేజ్ ని పడగొట్టి నిన్ను జైల్లో చెప్పకూడదు జన్మించగలను. చూడు ఎస్పి, చూడు ఎస్పి, సింహంతో వేట, ఈ శంకర్ తో ఆట నీ ఒంటికి అంత మంచిది కాదు. అంతటి మనగాడివా? నేను మొనగాడినో కాదు, నీ పోలీస్ డిపార్ట్మెంట్ అడిగి తెలుస్తుంది. అంటే నీవు ఎవరి పేరు చెప్తే మీ పోలీస్ తుపాకులు గుండ్ల వర్షం కురిపిస్తాయో, ఎవరు వస్తున్నారంటే మాఫియా లీడర్లంతా గజగజ వణికి చేస్తారు. ఆ భయంకర ప్రళయాన్ని సృష్టించే ప్రళయ సింహాన్ని నేనే. ఇన్నాళ్ళు చట్టాన్ని తప్పకుండా నరమేకం సాగిస్తున్న హంతకుడు అన్నమాట. నేనే. ఈ సిటీలో బ్రౌన్ షుగర్, హెరాయిన్, మత్తు పదార్థాలతో ఆడపిల్లలను విదేశాలకు సప్లై చేస్తున్న నర్రొప్ప రాక్షసులను వేటాడే ప్రళయ సింహాన్ని. నువ్వు హత్యలు చేసుకుంటూ పోతే చట్టం చేతులు గాజులు వేసుకొని చూస్తూ ఊరుకోదు. ఉదితాడు తగిలిస్తే నిన్ను జైల్లో చెప్పకూడదు అనిపిస్తుంది. చట్టం 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 ఎక్కడుంది సార్ మీ చట్టం? అన్యాయంగా నా తల్లిదండ్రుల్ని చంపినప్పుడు ఎక్కడుంది సార్ మీ చట్టం? చిన్నతనంలోనే ముక్కు పచ్చలారని నా తమ్ముడిని దూరం చేసినప్పుడు ఎక్కడుంది సార్ మీ చట్టం? డబ్బున్న పెద్ద మనుషుల పాదాల కింద నలిగిపోతుంది సార్ మీ చట్టం. అందుకే ఈ సమాజంలో జరుగుతున్న అవినీతి, అరాచక శక్తులను చూసి నా గుండె బరువెక్కి, అందుకే మత్తు పదార్థాలను సప్లై చేస్తున్న నర్రూప రాక్షసులను సమూలంగా నాశనం చేయాలని చట్టాన్ని నా చేతిలో తీసుకున్నాను, నరమేధం సాగిస్తున్నాను. చూడు శంకర్, నీకేదో అన్యాయం జరిగిందని నువ్వు చట్టాన్ని నీ చేతుల్లో తీసుకొని నువ్వు నరమేకం సాగించుకుని పోతే చట్టం చేతులు గాజులు వేసుకొని చూస్తూ ఊరుకోదు. నిన్ను అరెస్ట్ చేసి నీ మెడకు ఉదితాడు తగిలిస్తుంది. చూడు ఎస్పీ, నన్ను అరెస్ట్ చేసే దమ్ము మీ చట్టానికి లేదు. నాకు నేరుగా మీ చట్టానికి లొంగిపోతే తప్ప నన్ను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం మీ చట్టానికి, న్యాయస్థానానికి లేదు. ఇక మాటలతో అనవసరం, మర్యాదగా లొంగిపో. నా శక్తి ఏమిటో నీకు రుచి చూపిస్తా. నేను అదే చెప్తున్నాను. మొండి పట్టుదలకు పోయి నన్ను అరెస్ట్ చేయాలన్న నీ ఆలోచన మానుకో, లేదా నీకు నా శక్తి ఏంటో రుచి చూపించాల్సి వస్తుంది. యూనిఫామ్ ఉన్నంత వరకే పోలీసు వాడిని, పక్కన పెడితే నిన్ను మించిన రౌడీని, గోండానే. వద్దు, అనవసరంగా నాతో తలపడి నీ జీవితాన్ని పతనం చేసుకోకేస్తే. ఇక మాటలతో అనవసరం, ఇక నాతో తలపడు, నిన్ను పడగొట్టి మరీ అరెస్ట్ చేస్తా. సవాల్ చేయకు, చచ్చిపోతావు. ఒక్కసారి కమిట్ అయితే ఆ మాట నేనే వినను. ఈ సింహం పంజా దెబ్బకు నువ్వు బలికాక తప్పదు. ఆ సింహం చూలు బట్టి ఆడించకపోతే నేను నా యూనిఫామ్ వదిలేస్తా. సవాలు విసిరిన విన్ను ఇక్కడ పడగొట్టి వెళ్ళకపోతే నేను ప్రళయ సింహాన్నే కాదు.